హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం భారత కోకిల అను పిలువబడు సరోజినీ నాయుడు గురించి చెప్పుకుందాం. 1879వ సంవత్సరంలో హైదరాబాదులో పుట్టిన సరోజినీ నాయుడు మంచి విద్యావంతుల కుటుంబంలో పుట్టారు. ఈమె తండ్రి అగరనాథ్ చటోపాధ్యాయ. ఆయన గొప్ప పండితుడు, గణితం, విజ్ఞాన శాస్త్రం నేర్పేవాడు. ఈయన సరోజినికి చదువు విలువ నేర్పేవాడు. తల్లి ఒక కవయిత్రి. ఈమె పేరు వరదసుందరీదేవి. బెంగాలీ భాషలో కవితలు రాసేది. తన తల్లి సరోజినితో నీ మాటల్లో మాధుర్యం ఉంది అమ్మ అనేది. సరోజినీ నాయుడు చిన్న వయసులోనే కవితలు రాసేది. ఈమె 1895లో చదువు కోసం ఇంగ్లాండు వెళ్ళింది. ఈమె 1898లో డాక్టర్ గోవిందరాజులు నాయుడిని సరోజిని గారు వివాహం చేసుకున్నది. ఈమెకి జయసూర్య, పద్మజ నాయుడు, లీలామణి, రణ్ధీర్ అను 9 పిల్లలతో ప్రేమగా జీవించారు. సరోజినీ నాయుడు 1915లో దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమంలో పాల్గొన్నారు. ఈమె 1925లో కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1947లో ఉత్తరప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ అయ్యారు. ఆమె పిల్లలలో కుమార్తె అయిన పద్మజ నాయుడు కూడా నాయకురాలయ్యారు. సరోజినీ నాయుడు 1949లో మనల్ని విడిచారు, కానీ ప్రేరణగా నిలిచారు. పిల్లలు, సరోజినీ నాయుడు గురించి మనం నేర్చుకోవలసిన విషయాలు కొన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. 1. చదువు జీవితాన్ని వెలుగులా మారుస్తుంది. 2. ధైర్యంగా మాట్లాడితే మార్పు తీసుకురాగలం. 3. అమ్మాయిలు కూడా దేశానికి నాయకులవుతారు. 4. దేశాన్ని ప్రేమించడం గొప్ప గుణం. ఇటువంటివి ఈమె నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. బాయ్.